రాత్రి చీకటిలో గ్రామం నిద్రపోతుండగా ఒక్కసారిగా ఒక బైక్ శబ్దం గాల్లో మారుమోగింది. ఆ వెలుగులో కనిపించిన నీడే ద డార్క్ షాడో. తన గ్యాంగ్తో గ్రామంపై దాడి చేస్తూ రుద్రుడు గర్జించాడు. ఈ బైక్ నా చేతుల్లో పడితే లోకం నా సింహాసనమవుతుంది. ప్రజలు భయంతో వణికిపోయారు. దూరంలో దాగి ఉన్న అర్జున్ తన తండ్రి రమేష్ మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. శక్తి ఉన్నవాడు హీరో కాదు, బాధ్యత తీసుకున్నవాడే హీరో. ఆ ఒక్క మాట అతని రక్తాన్ని వేడెక్కించింది. బైక్ హ్యాండిల్ మీద ఉన్న రాయి ప్రకాశించింది. అర్జున్ బైక్పై ఎక్కి చీకటిని ఎదుర్కొనే నిర్ణయం తీసుకున్నాడు. రుద్రుడు వైపు దూసుకెళ్లుతూ గట్టిగా చెబుతాడు, నా కోసం కాదు, ఈ గ్రామం కోసం. రెండు శక్తులు ఢీకున్నాయి. చీకటి మరియు వెలుగు మధ్య యుద్ధం ఆరంభమైంది. చివరికి నిలిచింది ఒక వెలుగు. అదే అర్జున్ ధైర్యం. అదే నిజమైన హీరో యొక్క ఆవిర్భావం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ జీకే కార్టూన్ని చూడండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.